నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. అంతులేని నీరసం, భరించలేని నిస్సత్తువ, పని చేయకుండానే అలసటగా ఉంటుందా, నిరుత్సాహం మొదలైన వ్యాధి లక్షణాలకు గల కారణాలు, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అపూర్వ మునిగేల మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. మీరంటే చాలా మంది ఈ రోజుల్లో అంటే ఊరుకొని అలసటగా ఉంటుంది, ఏం చేయకుండానే నిస్సత్తువ వచ్చేస్తుంది. దీనికన్నిటి కూడా కారణం ఏంటంటారు? అదే మనం తరచుగా చాలా కామన్గా అంటే హాస్పిటల్ విజిట్స్లో ఒక మెడిసిన్ ఓపీకి వచ్చిన వాళ్ళలో చాలా కామన్ అయిన సిమ్టమ్ నీరసంగా ఉంటుంది. అది మళ్ళీ అన్ని ఏజ్ గ్రూప్స్లలో కూడా చూస్తాం. చిన్నపిల్లల నుంచి అడాలసెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళల్లో, టీనేజ్ వాళ్ళల్లో, మధ్య వయసు వాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో కూడా చాలా కామన్గా అనేది ఈ సిమ్టమ్ అనేది చూస్తాం. మనం ఇంగ్లీష్లో దీన్ని టయర్డ్నెస్ అండ్ ఫెటీగ్ 2 టర్మ్స్ వాడతాం అన్నమాట. సో టయర్డ్నెస్ అనేది ఏంటి అని అంటే మనకు పని చేసిన తర్వాత వచ్చినది టయర్డ్నెస్. సో మనం కొంచెం ఎక్స్ట్రా పని చేసినా, ఇంట్లో పని ఎక్కువైనా, బయట వర్క్ ఎక్కువైనా, ఎక్సర్సైజ్ చేసినా, సో అన్యూజువల్ కన్నా కూడా కొంచెం ఎక్కువ వర్క్ చేసినప్పుడు వచ్చింది మనకి టయర్డ్నెస్ అంటాము. అండ్ ఇట్స్ అ నార్మల్ న్యాచురల్ మెకానిజం ఆఫ్ ద బాడీ. సో దీంట్లో అబ్నార్మాలిటీ అనేది కాదు. సో ఇది మనకి కొంచెము ఆహారం తీసుకున్నా, పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా అది తగ్గిపోతుంది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ అవ్వచ్చు. కానీ ఇవి ఏవి లేకుండా కూడాను నార్మల్ డైట్ తీసుకున్నా, ఎక్కువగా పని చేయలేకపోవడం, ఇన్ఎబిలిటీ టు ఎక్సర్సైజ్, అసలు ఈ పని అనేది చేయలేకపోవడం దాన్ని మనం ఫెటీగ్ అని అంటామన్నమాట. సో ఈ ఫెటీగ్ గల కారణాలు చాలా ఉంటాయండి. సో మిగతా కొన్ని కండిషన్స్ వలన కావచ్చు, మిగతా ఇన్ఫెక్షన్స్ వలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అలసట అనేది ఎందుకు వస్తుంది అని అంటే దీనికి కూడా మళ్ళీ చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో మళ్ళీ మనం చూస్తే దానికి 2 రకాలు. ఒకటి ఎనర్జీ అనేది మనకి తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడము, అంటే మనం ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడము, లేదు అని అంటే ఎక్కువగా ఎనర్జీ అనేది ఖర్చు అయిపోవడం, అంటే ఎక్కువగా పని చేసినప్పుడు అలసట రావడం సహజం. ఎక్కువగా పని ఎప్పుడు అవుతుంది అంటే మనం చాలా మందిని చూస్తాము, డెడ్ లైన్స్ ఉంటాయి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో ఎన్ని చేంజెస్ వచ్చాయంటే మనకి నిద్రపోవడానికి టైం ఉండదు, ఆహారం కరెక్ట్ ఫుడ్ తీసుకోవడానికి టైం ఉండదు, జంక్ ఫుడ్ ఎక్కువైపోతుంది. సో ఇంత 15 minutes బ్రేక్ ఉంది, సో ఐ హ్యావ్ టు ఫినిష్ అని చెప్పి లంచ్ తినేద్దాము అని చెప్పి ఇలాంటి లైఫ్ స్టైల్స్ అన్నీ మనకి ఇప్పుడు ఈ వెస్టర్నైజేషన్ ఆఫ్ ద కల్చర్ వచ్చేసరికి ఇవన్నీ అయ్యేసరికి ఈ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ వచ్చేసరికి, అండ్ ఫుడ్లో కూడా ఇప్పుడు రిఫైన్డ్ ఫుడ్ అని, రిఫైన్డ్ ఆయిల్స్ అని ఇవన్నీ వాడడం వల్ల న్యూట్రియంట్ వాల్యూ ఏదైతే ఫుడ్లో ఉంటుందో దాన్ని తగ్గిపోవడం వలన కూడా మనకు ఆ న్యూట్రియంట్స్ కావాల్సినవి మనకి అందవు. అలానే మెంటల్ స్ట్రెస్ వల్ల, సో ఈ కొంతమంది టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఓవర్ టైం పని చేస్తూ ఇవన్నీ చేయడం వలన, స్లీప్ డిప్రైవేషన్ వలన కూడా ఈ అలసట రావడం చాలా సహజమైన విషయం. ఇంకొకటి మనం చూసినట్లయితే ఎక్సర్సైజ్, కొంతమంది బాడీ బిల్డింగ్కి దీనికి ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా, పరిమితమైన ఎక్సర్సైజ్ కాకుండా ఇంకెక్కువగా చేయడం వలన కూడా అలసట రావడం చాలా కామన్. అండ్ కొన్ని కండిషన్స్లో కూడా మనం చూస్తాం, అంటే కొన్ని క్రానిక్ కండిషన్స్ ఉంటాయి, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అని, మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్స్లో, అండ్ కొన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి, టీబీ, వీళ్ళల్లో కూడా ఎక్కువగా నీరసం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఈ వ్యాధులకి మనం వాడే కొన్ని మందుల వలన కూడా, ఇప్పుడు బీపీకి కొన్ని క్లాస్ ఆఫ్ డ్రగ్స్ వాడతాము. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే సోడియం లెవెల్ అనేది తగ్గిపోయి దాంతో కూడా నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు దానికల కారణాలు ఏంటి అని మనం వాళ్ళని కనుక్కొని అడిగి చూసిన తర్వాత దానికి సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు, చారి హైదరాబాద్ నుంచి. చారి గారు, డాక్టర్ గారు ఉన్నారు, అపూర్వ గారు, మీకు క్వశ్చన్ ఏంటో అడగండి. రైట్, కాల్ కట్ అయింది. అలాగే క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ మెయిన్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? అంటే ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం ఎలా, అంటే ఇది ఉంది మనకి అని ఎలా తెలుసుకోవాలంటారు? సో ఇప్పుడు క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అని వచ్చేసి అదే మనం చెప్పినట్టుగా ఇవన్నీ విషయాలు, అంటే మనం ఆహారం సరిగ్గా తీసుకున్నా కూడాను, రెస్ట్ సరిగ్గా ఉన్న తర్వాత, ఏదైతే మనకి నిద్ర అవసరమో అవి ఉన్న తర్వాత కూడా ఇన్ఎబిలిటీ టు డూ ఎనీ యాక్టివిటీ అది వస్తుందన్నమాట. వాళ్ళకి చాతగానితనము, ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్గా ఉండకపోవడం, ఇవన్నీ వస్తాయి.
అప్పుడు దాన్ని క్రానిక్ ఫెటీక్ సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ లక్షణాలు 6 నెలలకి పైన ఉన్నప్పుడు అప్పుడు క్రానిక్ ఫెటీక్ సిండ్రోమ్ అని అంటాం అన్నమాట. సో ఈ క్రానిక్ ఫెటీక్ సిండ్రోమ్ అంటే ఏంటి, వాళ్ళు రెస్ట్ తీసుకున్నా కూడా వాళ్ళకి అలసట తగ్గదు, ఫుడ్ తీసుకున్నా అలసట తగ్గదు, ఎనీ అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్ కూడా ఏమీ ఉండకపోయినా కూడా ఇలాంటి నీరసం వాళ్ళలో రావడం సహజం. సో ఈ వ్యాధికి గల లక్షణాలు అని అంటే 10 గుర్తించిన లక్షణాలు మనము చూస్తామండి దీంట్లో. దాన్ని మాట్లాడుకుంది కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. అన్వేషి నల్లగొండ నుంచి. అన్వేషి గారు, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి అన్వేషి గారు. ఎనీ 60 years వాళ్ళకు ఆయాసం వస్తుందన్నారు. ప్యూర్లీ వాకింగ్ ఈజ్ దేర్. ఇప్పటికి కూడా వాకింగ్ కూడా ముక్కు అవి కాన్సెప్ట్ చేస్తూ నడుస్తూనే ఉన్నాము. ఆయాసం అనేది ఈ కాన్సెప్ట్లో భాగమైతే కాదు కదా. మళ్ళీ ఒకసారి మీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా ప్లీజ్? నేను లేదంటే వాకింగ్ ఆల్మోస్ట్ 60 years వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా దాంట్లో కూడా వాళ్ళకు ఆయాసం రావడానికి అవకాశాలు ఉన్నాయంటే ఆయాసం అనేది అది కాన్సెప్ట్ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అది తగ్గిపోతుంది. సో దానికి ప్రాబ్లం ఏముండదు. అదే అన్వేష్ గారు, ఇప్పుడు ఆయాసం అనేది దానికి అనేక కారణాలు ఉంటాయి. సో ఇప్పుడు చాతగా నీరసంలో ఉన్న వాకింగ్ చేసినప్పుడు అంటే డైలీ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే యాజ్ అ రొటీన్ ఎక్సర్సైజ్ చేయడానికి వాకింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి వస్తుందంటే మళ్ళీ దాంట్లో గ్రేడ్స్ ఉంటాయండి. సో ఒకవేళ డైలీ యాక్టివిటీస్ కూడా చేయకుండానే ఆయాసం వస్తుంది అని అంటే అది సివియర్ అనమాట. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడే ఆయాసం వస్తుంది అని అంటే అది కొంతమందిలో నార్మల్, ఆ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాకింగ్ అనేది మోడరేట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజే కాబట్టి ఇది చేసినా కూడా వస్తుంది అని అంటే దగ్గరలో ఉన్న ఒక ఫిజిషియన్ని కలిసి కన్సల్ట్ చేస్తే బెటర్. బికాజ్ దానికి మళ్ళీ అనేకమైన కారణాలు ఉండొచ్చు. రక్తహీనత వల్ల అయి ఉండొచ్చు, ఎనీ అండర్లయింగ్ కార్డియాక్ డిసీజ్ ఏమన్నా ఉందా చూడాలి. సో ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు డీటెయిల్గా హిస్టరీ తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని డాక్టర్ చేయమంటారు. కొంతమందిలో ఆస్తమా ప్రాబ్లం కూడా ఉండవచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లలో కూడా కొత్తపాటి తక్కువ మోతాదులో ఎక్సర్సైజ్ చేసినా కూడాను ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో వాళ్ళలో ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్లో కూడా బికాజ్ ఆ ఓవర్లోడ్ అనేది హార్ట్ పైన ఓవర్లోడ్ అయిపోయేసరికి ఈ ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఇంతకుముందు మీరు చెప్తున్నారు 10 symptoms మెయిన్ అనేసి, అది కంటిన్యూ చేయండి. యా. సో ఇప్పుడు ఈ క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ క్లాసిక్గా ఉండే సిమ్టమ్ ఏంటి అని అంటే పోస్ట్ ఎగ్జర్షనల్ మలేస్ అంటాము. అంటే తక్కువ మోతాదులో ఎక్సర్సైజ్ చేసినాక వెంటనే ఎక్కువగా డిస్ప్రపోర్షనేట్గా అలసట రావడం. సో చేసిన దానికన్నా అతి ఎక్కువగా అలసట రావడం అనేది చాలా క్లాసికల్ సిమ్టమ్. సో అలా వచ్చినప్పుడు ఒక ఫీవరిష్నెస్ అంటే జ్వరం వచ్చినట్టుగా అనిపించడము, తలనొప్పి, గొంతులో నొప్పి, కొన్ని లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ నెక్లో, ఆర్మ్స్లో కూడా లింఫ్ నోడ్ స్వెల్లింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీతో పాటు మిగతా లక్షణాలు అని అంటే ఆర్థోస్టాటిక్ ఇంటాలరెన్స్ అని అంటాం మనం. అంటే ఎక్కువసేపు నిల్చోలేకపోతుంటారు. సో నిల్చున్నప్పుడు వాళ్ళకి హార్ట్ రేట్ అనేది ఎక్కువైపోయి బీపీ అనేది తక్కువ అయ్యి లైట్ హెడెడ్నెస్ వచ్చేసి కళ్ళు తిరగడము, పడిపోతున్న ఫీలింగ్ రావడము, ఇవన్నీ చాలా కామన్గా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు వెంటనే కూర్చోవాలి, పడుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. సో వెంటనే రెస్ట్ తీసుకోవాలి అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. నిల్చోలేకపోతారు ఫర్ అ వెరీ లాంగ్ టైం. సో వీటితో పాటు వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా రావచ్చు. అంటే వాళ్ళు దే విల్ ఇనిషియేషన్ ఆఫ్ స్లీప్ అంటే పడుకోవడానికి ఇబ్బందిగా కలగవచ్చు. అండ్ స్లీప్ ఇనిషియేట్ అయిన తర్వాత కూడా దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. సో డిఫికల్టీస్ ఇన్ ఇనిషియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్లీప్ కూడా వీళ్ళలో మనం చూస్తాము. సో ఇవన్నీ కారణాలలో కొంతమందికి సివియర్ బాడీ పెయిన్స్, మజిల్ స్టిఫ్నెస్, కండరాలలో నొప్పులు, జాయింట్ పెయిన్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ మిగతా కారణాలు కూడా ఏమీ లేకుండా కూడాను, అంటే ఆర్థరైటిస్ అని అంటాం కాళ్ళ నొప్పుల్లో, ఆర్థరైటిస్ లేకుండా కూడా, కొన్నిట్లలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటాం, కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అలాంటి కండిషన్స్ లేకుండా కూడాను ఇలాంటి నొప్పులు వస్తున్నాయి అని అంటే
అప్పుడు ఈ సిండ్రోమ్ గురించి మనం డాక్టర్తోని కన్సల్ట్ చేయడం అనేది మంచిది. అండ్ కొంతమందికి మెంటల్ స్ట్రెస్ వలన కూడా ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ వాళ్ళకి జవాబిచ్చే ప్రాసెస్ని కూడా వాళ్ళకి చాలా డిస్టర్బెన్సెస్ రావచ్చు. సో కోహరెంట్ థాట్స్, థింకింగ్, అండర్స్టాండింగ్ అండ్ టాకింగ్, ఈ ప్రాసెస్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, రమేష్ ఉన్నారు నిజామాబాద్ నుంచి. రమేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మాట్లాడండి. మేడం నాకు 2 సంవత్సరాల కిందట కాళ్ళకు ఆపరేషన్ అయిందండి. ఓకే, చెప్పండి రమేష్ గారు. అయితే 2 కాళ్ళకు ఆపరేషన్ అయింది. ఎక్కువ దూరం నడవలేకపోతున్నా, బాగా నీరసంగా అవుతుంది మేడం. మోషన్ కూడా క్లియర్ రావట్లేదు. మీ వయసు ఎంత ఉంటుంది రమేష్ గారు? 43 ఉంటుందండి. 43. ఎటువంటి ఆపరేషన్ అయిందండి మీ కాలులో? అది ఇంతకు ముందు ఎప్పుడో బైక్ నుంచి పడ్డదంట కొన్ని సంవత్సరాల క్రితం. ఓకే. అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి ఈ వెన్నుపూస అంటే నడుము దగ్గర ఓకే. బ్లడ్ క్లాట్ అయ్యి బోన్ ని మెత్తపట కొట్టేసి ఖరాబ్ చేసి కట్ చేసింది. బోన్ కట్ అయిందంట అది. ఓకే. అయితే కాంటినెంటల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను. సరే, ఓకేనండి. అదే, సో లాంగ్ స్టాండింగ్ పోస్ట్ సర్జరీ ఎవరికైనా మనం రెస్ట్ తీసుకొని, ఇప్పుడు ఫ్రాక్చర్స్ కానివ్వండి, ఆపరేషన్స్ తర్వాత సో 1 month 2 months వరకు రెస్ట్ తీసుకోండి, బెడ్ రెస్ట్లో ఉండండి. అండ్ కొన్ని లాంటి ఫ్రాక్చర్స్లో మనం మెయిన్లీ లెగ్లో అయ్యే సర్జరీస్, లేకపోతే బ్యాక్లో, లోవర్ బ్యాక్, ఇప్పుడు స్పైన్ సర్జరీస్ ఏవైతే అన్నారో అలాంటి వాళ్ళలో మనం బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. సో అది హీలింగ్ కొంచెం డీలేడ్గా అవుతుంది కాబట్టి బెడ్ రెస్ట్ ఉండి దాని తర్వాత వెయిట్ బేరింగ్. సో వాళ్ళు లేసి నిల్చున్నప్పుడు వాళ్ళు ఆ వెయిట్ అనేది ఆ జాయింట్స్ పైన బేర్ అవ్వాలి. సో అలా చేయడానికి ఒక మినిమం 4 weeks అనే టైం పడుతుంది. సో కొన్ని సర్జరీస్లో డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ సర్జరీ, సో దానికి అంత టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి బెడ్ రెస్ట్ అనేది మనం అడ్వైస్ చేస్తాం. సో 4 weeks అలా కంటిన్యూస్ బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు సడన్గా లేసి తిరగడానికి కొంచెం ఒకలాంటి నీరసము, మజిల్ స్ట్రెంగ్త్ కూడా అంతగా ఉండదు. బికాస్ 4 monthsలో అంత యాక్టివిటీ జరగలేదు కాబట్టి మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుందన్నమాట. సో అలా స్లోగా మనం ఇలాంటి పేషెంట్స్లో ఫిజియోథెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ప్యాసివ్ ఎక్సర్సైజెస్ అంటే ఫిజియోథెరపిస్ట్ వచ్చి మనల్ని గైడ్ చేస్తారు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనేది. దాని తర్వాత యాక్టివ్ ఎక్సర్సైజెస్ అనేది పేషెంట్కి నేర్పించడం జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ టాలరెన్స్ అనేది పెంచుకుంటూ మజిల్ స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ అంటే బెడ్ రెస్ట్ తర్వాత ఫిజియోథెరపీ తీసుకుంటే తర్వాత మజిల్స్ అన్ని కూడా యాక్టివ్ అవుతాయి. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఎలాంటి సర్జరీ చేశారు. సో అప్పుడు ఎన్ని వారాల తర్వాత ఈ థెరపీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది డాక్టర్ నిర్ధారించి వాళ్ళకి చెప్తారు. రైట్. ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు, వినయ్ గారు. వినయ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అయిపోతాయి. నాకు మార్నింగ్ లేచినట్టు బాడీ స్టిఫ్గా పట్టేసినట్టు, మైండ్ అంతా స్టిఫ్గా పట్టేసినట్టు, షోల్డర్స్ మజిల్స్ అన్ని క్రాంప్స్ వస్తుంటాయి. ప్లస్ టై దగ్గర మొత్తం ఇట్లా మజిల్స్ అన్ని చింపేసినట్టు ఇట్లా పెయిన్స్ వస్తుంటాయి. మజిల్ పెయిన్ వస్తుంది అని అన్నారు. మొత్తం అంతా పట్టేసినట్టు ఉంటుంది లెగ్ అని. హలో. ఓకే. హలో, మీ ఏజ్ ఎంత అండి? 34. థైరాయిడ్ అలాంటిది ఉందా ఏమన్నా? మీరు ఏమైనా రెగ్యులర్ మెడికేషన్? హైపోథైరాయిడ్కి మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నాం మేడం. 7 ఓకే. ఓకే. సో ఇలాంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, కొన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న వాటిలలో ఈ ఫెటీగ్, అలసట ఇవన్నీ కామన్గా రావడం చాలా సాధారణమైన విషయం అండి. బికాస్ ఎస్పెషలీ ఇన్ థైరాయిడ్ పేషెంట్స్ మనం చూసినట్టయితే థైరాయిడ్ అనే హార్మోన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు కీప్ ద మెటబాలిజం గోయింగ్ ఇన్ అవర్ బాడీ అనమాట. సో మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో
గ్యాలరీస్ బర్న్ అవ్వడము, ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడము ఈ హార్మోన్కి ఫంక్షన్స్ అన్నమాట. సో మనకి అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అయినప్పుడు హైపోథైరాయిడ్ అనే డిసీజ్ వస్తుందన్నమాట. సో దానికి మనం బయట నుంచి ఈ హార్మోన్ ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి ఎక్స్టర్నల్గా మనం సప్లిమెంట్ చేస్తాము. సో చేసినప్పుడు ఈ డెఫిషియన్సీ ఆఫ్ దిస్ థైరాయిడ్ వలన కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావడం నార్మల్, బికాజ్ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది కాబట్టి అంత యాక్టివ్గా చురుగ్గా ఉండలేకపోతారు, నీరసంగా ఉంటారు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, మజిల్లో స్ట్రెంగ్త్ తగ్గొచ్చు, ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్. వాళ్ళు అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ పని చేసినా అలసిపోకుండా, కానీ వీళ్ళు అదే పని చేసినా కూడా అలసిపోవడం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కారణం థైరాయిడ్ అనేది ఖచ్చితంగా మనం టెస్ట్ చేయించుకుంటూ ఎవ్రీ 3 monthsకి ఫాలో అప్ చేస్తూ కరెక్ట్ డోస్లో తీసుకోవడం కూడా మంచిది. థైరాయిడ్ అనేది ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు డైరెక్ట్గా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడము, వెయిట్ లాస్ ఎక్కువ అయిపోవడము, మజిల్ వీక్నెస్ రావడము, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కంట్రోల్లో ఉండడం బెస్ట్. సో థైరాయిడ్ పేషెంట్స్కి మాత్రం రెగ్యులర్ ఫాలో అప్ అనేది చాలా ఎసెన్షియల్. అంటే ఎవ్రీ 3 months or 4 months? ఎవ్రీ 3 months. ఫస్ట్ ఇనీషియల్గా డయాగ్నోస్ చేసినప్పుడు మాత్రం 3 months డోస్ టైటర్ చేయడానికి అవసరం పడుతుంది. దాని తర్వాత ఒకవేళ డోస్ యాప్ట్గా కుదిరితే స్టేబుల్గా ఉన్న తర్వాత వాళ్ళు 6 months కన్నా ఒకసారి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు, భవానీ గారు విజయవాడ నుంచి. భవానీ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీకు ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నాకు థైరాయిడ్ ఉంది మేడం. నాకు చెప్పండి. T3 T4 బాగానే ఉంది కానీ మేడం TSH అనేది 0.04 ఉంది మేడం నాకు. ఓకే, మీరు మెడిసిన్స్ వాడుతున్నాను మేడం. మెడిసిన్స్ 60 mg వేసుకుంటున్నాను మేడం. ఓకే. ప్రతిరోజు. కానీ ఇప్పుడు చాలా బాడీ అంతా పెయిన్స్, జాయింట్స్ అన్ని పట్టేసి పాదాలు కూడా చాలా నొప్పిగా ఉంటాయి మేడం. చాలా. మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 41 years మేడం. ఓకే ఓకే. ఇప్పుడు ఈ రేషియో TSH ఉన్నప్పుడు 0.04 ఉన్నప్పుడు ఎంత mg టాబ్లెట్ వేసుకోవాలి మేడం? అదే ఓకే చెప్తానండి. బికాజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ డోసేజ్ అనేది బాడీ వెయిట్ ప్రకారం పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు క్రైనాలజిస్ట్ అన్న ఫిజిషియన్ అన్న కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు లెవెల్స్ చెక్ చేసి దేని వలన ఈ థైరాయిడ్ వచ్చింది. సో కొన్ని లైఫ్ స్టైల్ డిసార్డర్స్, మనం ఎక్కువగా వెయిట్ గెయిన్ అయినప్పుడు కూడా ఇట్స్ అ సైకిల్ అండి. సో వెయిట్ గెయిన్ క్యాన్ బీ అ కాజ్ ఫర్ హైపోథైరాయిడిజం, అండ్ హైపోథైరాయిడ్ వలన కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వచ్చు. సో ఇట్స్ ఆల్ వన్ సైకిల్ అనమాట. సో ఇలా అవుతున్నప్పుడు ఈ దేని వలన వచ్చింది అని చెప్పి టెస్ట్ చేసి చూసిన తర్వాత ఆ రీజన్ కనుక్కొని దాని రూట్ కాజ్ని చూసిన తర్వాత దాని ప్రకారము మెడికేషన్ ఇవ్వడం అనేది వాళ్ళు దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. బట్ యాజ్ అ కామన్ సిమ్టమ్ వాళ్ళు చెప్పినట్టుగా మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, జాయింట్ స్టిఫ్నెస్ రావడం కూడా చాలా కామన్ సిమ్టమ్ అండి. సో ఆ కామన్ సిమ్టమ్ అయ్యేసరికి వీళ్ళు కాల్షియం సప్లిమెంట్స్, కొంతమందిలో విటమిన్ డి లోపం ఉన్నా కూడా కాల్షియం అబ్జార్ప్షన్ లెవెల్ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు కూడా బోన్ పెయిన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఒకసారి దగ్గరున్న ఫిజిషియన్ని ఒకసారి కన్సల్ట్ చేస్తే విటమిన్ లోపాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసిన తర్వాత కాల్షియం లెవెల్స్ అసెస్ చేసిన తర్వాత అంత నార్మల్గా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. రైట్. హైదరాబాద్ నుంచి మరో కాలర్ జయమాల గారు ఉన్నారు. జయమాల గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్కారం అండి. నమస్తే. నా ఏజ్ 52 years. నాకు పాదంలో నొస్తుందండి మధ్యలో. ఇదివరకు 2 years బ్యాక్ ఏడి పెయిన్ నొప్పి వచ్చింది. అప్పుడు కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ అన్నారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు మొన్న నాకు ఒక 7-8 months క్రితము చికెన్ గున్యా టైప్ ఫీవర్ వచ్చింది. ఓకే. అప్పుడు పాదం నొప్పి లేకుండా కానీ ఇప్పుడు మళ్ళీ పాదం మధ్యలో నొప్పి లేస్తుందండి బాగా. ఓకే, మధ్యలో సెంటర్లోనమ్మా? అవునండి. ఓకే ఓకే. సో అదే మంటలు కూడా ఉంటాయా? మడిమన్ ఉండట్లేదు ఇప్పుడు. బర్నింగ్ సెన్సేషన్, మంటలు, తిమ్మిర్లు అలాంటివి ఏమైనా ఉంటాయా? మంటలు ఏమీ లేవు. జస్ట్ ఇట్లా మనం పాదం స్ట్రెచ్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది బాగా. ఓకే ఓకే. సో దానికి కూడా
వాళ్ళు చెప్పినట్టుగా చాలా రీజన్స్ ఉండవచ్చండి. బికాజ్ అక్కడ పాదం దగ్గర నొప్పి వచ్చినప్పుడు అక్కడ లోకల్ కాజెస్ ఏమైనా కొన్ని క్యాల్కేనియల్ స్పర్ అంటాం, కొంచెం అక్కడ బోన్ ఓవర్ గ్రోత్ అయినప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు దగ్గరున్న హాస్పిటల్కి ఒకసారి ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ ఎక్స్రే తీసి చూస్తారు. సో అక్కడ ఏమన్నా ఓవర్ గ్రోత్ ఉందా లేకపోతే అంత నార్మల్గానే ఉందా. కొన్ని కండిషన్స్లో ప్లాంటార్ ఫేషియైటిస్ అని కూడా అంటాం. సో కిందున్న చర్మం పైన కూడా థిక్గా అయిపోవడం వలన కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకో కొంతమందిలో ఏం చూస్తాము అని అంటే న్యూలీ డిటెక్టెడ్ డయాబెటిక్ పేషెంట్స్. సో వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టుగా కూడాను. సో ఇట్లా కింద కాళ్ళపైన స్పర్శ తెలియకపోవడము, తిమ్మిర్లు రావడము, దెబ్బ తగిలినా మానకపోవడము, ఇలాంటి నొప్పులు రావడము, ఇవన్నిటి వలన కూడా ఎందుకు అని చెప్పి అప్పుడు టెస్ట్ చేస్తూ చూస్తే కొంతమందిలో డయాబెటీస్ ఉంది అనే అవకాశం కూడా అలా డిటెక్ట్ అవుతుంది అనమాట, వితౌట్ మిగతా ఏ సిమ్టమ్ లేకుండా కూడా. సో ఒకసారి డాక్టర్ని వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు టెస్ట్లు అన్నీ చేసి దానికి కారణం ఏంటి అనేది వాళ్ళు గుర్తిస్తారు. రైట్. అనిత ఉన్నారు కాలర్ బేగంపేట నుంచి. అనిత గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నేను నాకు కొంచెము స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది మేడం 2 years బ్యాక్. ఓకే. సో ఆ తర్వాత నేను ఫిజియోథెరపీ చేయించుకున్నాను. అంటే నేను సిస్టమ్ పైన ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. తర్వాత ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, కానీ ఇది రైట్ సైడ్ అనేది హ్యాండ్ నాకు అప్పుడప్పుడు తిమ్మిరి ఎక్కేసి నేను గ్రిప్ అంటే ఏదైనా పట్టుకున్నా కానీ గ్రిప్ లో ఉండట్లేదు మేడం. ఓకే. సో నాకు ఇది చేతో అప్పుడప్పుడు అంటే తిమ్మిరి ఎక్కేసి బాగా అంటే లేపడానికి ఇబ్బందిగా పడుతున్నాను. అండ్ అది మళ్ళీ నాకు రైట్ లెగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. మీరు స్పైన్ ప్రాబ్లం అని అన్నారు, అప్పుడు ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఉంది అని చెప్పారా? స్పైన్ ఇంతకు ముందు ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పారా అమ్మా? నాకు వినిపించట్లేదు మేడం మీరు మాట్లాడేది. స్పైన్ ప్రాబ్లం ఉంది అన్నారు కదా ఇంతకు ముందు. స్పాండిలైటిస్. ఓకే, స్పాండిలైటిస్. ఓకే. అది నెక్ బెల్ట్ పెట్టుకున్నాను 2 years బ్యాక్. ఫిజియోథెరపీ రాశారు డాక్టర్. ఓకే. సో దానికి దీనికి ఏమైనా రిలేటెడా లేకపోతే ఎందుకు ఈ ప్రాబ్లం ఈ వస్తుంది? స్పైన్ ప్రాబ్లమ్స్ వలన ఇలా తిమ్మిర్లు రావడం ఇవన్నీ చాలా కామన్గా చూస్తామండి, బికాజ్ దాన్ని న్యూరోపతి అని అంటాము. సో స్పైన్లో ఏదైతే ఉంటుందో సెంట్రల్లో అక్కడి నుంచి నర్వ్స్ అనేది మన బాడీకి ఒక కరెంట్ లైన్స్ ఎలా అయితే ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ ఉంటుందో అలా నెట్వర్క్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ స్పైన్లో ఆ డిస్క్కి మధ్యలో ఉన్న స్పేస్ నుంచి కూడా ఈ నర్వ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉన్నా, నర్వ్ కంప్రెషన్ అయినా, ఆ రూట్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలా తిమ్మిర్లు రావడం. సో ఆ లెవెల్ స్పైన్లో ఆ లెవెల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇలానే తిమ్మిర్లు రావడం ఇవన్నీ రావడం చాలా కామన్గా చూస్తామన్నమాట. సో ఒకసారి ఎక్స్రే తీయించిన తర్వాత ఎందుకు స్పైన్లో ఏం ప్రాబ్లం ఉంది, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది అనేది చూడడం చాలా కామన్. సో ఇవి రాకుండా ఉండాలి అని అంటే మనం పోస్చర్, సో తను చెప్పినట్టు సిస్టమ్ పైన ఎక్కువగా వర్క్ చేస్తాను అని అన్నారు. సో స్పైన్ పోస్చర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనం ల్యాప్టాప్ చూస్తూ డెస్క్టాప్ చూస్తూ కంటిన్యూస్గా ఇలా హంట్ చేసి కూర్చొని ఎక్కువ సేపు కూర్చోవడం ఉండడం వలన పోస్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది రావడం చాలా ఎక్కువగా చూస్తాం అన్నమాట. వెయిట్ గెయిన్, సడన్ వెయిట్ గెయిన్ వలన కూడా ఇలా డిస్క్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఏదైనా ట్రామా, సో సడన్గా కింద పడ్డాను, స్లిప్ అండ్ ఫాల్ అలాంటి అయినప్పుడు కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఎగ్జాక్ట్ కాజ్, సో ఏ లెవెల్లో ఉంది అని చెప్పి చూసిన తర్వాత ఫిజియోథెరపీ అనేది రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది టు ఇంప్రూవ్ ద మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ద సిమ్టమ్స్ రిలీవ్ అవ్వడానికి కూడా. వీళ్ళల్లో కూడా కొంచెం కొన్ని లాంటి మెడికేషన్స్ అంటే సప్లిమెంట్స్ ఏవైతే మనము విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు, కాల్షియం తక్కువ ఉన్నప్పుడు, B12 తక్కువ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఇట్లాంటి సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా కొంత వేరకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ విషయానికి వస్తే పర్టికులర్గా ఇటువంటి వ్యాధులు ఎలాంటి తీవ్రత ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది అంటారు?
ఈ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ వచ్చేసండి మనం అన్ని ఏజెస్లో కూడా చూస్తాము. చిన్నపిల్లల్లో, మధ్య వయసు వాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో కూడా చూస్తాము. కానీ అధికంగా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది అనమాట. సో వాళ్ళు 2 times more prone than men. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మనం యూఎస్లో చూస్తే ఫెడరల్ హెల్త్ అథారిటీస్ వాళ్ళు చేసిన వాళ్ళ స్టడీని చూస్తే ప్రతి 1000 అమెరికన్స్లో 8 మందికి ఈ డిసీజ్ ఉందని గమనించారనమాట. సో ఈ తీవ్రత డిసీజ్ సివియారిటీ అనేది 3 స్టేజెస్లో ఉంటుందండి. మోస్ట్లీ 60 to 70% అందరికీ మైల్డ్ డిసీజ్ మాత్రమే ఉంటుంది. కొంతమందిలోనే మోడరేట్, మరి కొంతమందిలో సివియర్ కేసెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వీళ్ళని ఏంటి మైల్డ్ కేసెస్ ఏంటి అని అంటే వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. ఎవ్రీడే వర్క్ రొటీన్, ఇంట్లో పని కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళడం కానివ్వండి, స్కూల్కి వెళ్ళడం కానివ్వండి, పిల్లలు అవన్నీ చేసుకోగలుగుతారు. కానీ మిగతా సోషల్ యాక్టివిటీస్ అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత బయట ఆడుకోవడానికి వెళ్ళబుద్ధి కాదు, రాగానే పడుకోవాలనిపిస్తుంది, ఇంట్లో టైర్డ్ అయిపోతూ ఉంటారు. ఏదైనా హాబీస్ నేర్చుకోవడానికి కూడా ఓపిక ఉండకపోవడము. సో ఈ టైం అంతా కూడా నిద్రపోతే బాగుండు, పడుకుంటే బాగుండు, రెస్ట్ తీసుకుంటే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది. సో పెద్దవాళ్ళలో పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవడం కానివ్వండి, ఇవన్నీ చేయలేకపోతూ ఉంటారనమాట మైల్డ్ కేసెస్లో. అదే మోడరేట్ కేసెస్లో సేమ్ ఈ సిమ్టమ్సే ఉంటుంది, కానీ వాళ్ళు వర్క్కి కూడా వెళ్ళడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో లీవ్స్ ఎక్కువగా పెట్టడము, నీరసంగా ఉంది ఈరోజు నేను. ఫైనల్గా ఈ డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఫుడ్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకోవచ్చు? ఫైనల్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈటింగ్ ద రైట్ ప్రపోర్షన్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసి కెఫీన్ ఇంటేక్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ స్లీప్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. సో కెఫీన్ ఇంటేక్ కూడా తగ్గించుకొని వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఓవర్గా స్ట్రెస్ అయిపోయి ఓవర్ టైం పని చేస్తూ హెల్త్ గురించి పట్టించుకోకుండా ఉండడం కూడా అవాయిడ్ చేస్తూ ఉండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ డాక్టర్ గారు, క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.